అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో నేను మీకు సైకాలజీలో మరొక టాపిక్లో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఈ టాపిక్ పేరేంటయ్యా అంటే సంఘర్షణ. ఏంటి? సంఘర్షణ. ఈ సంఘర్షణ గురించి మనకి 2024 టెట్లో మనకి అన్ని మోడల్ పేపర్లు కలిపి అన్ని క్వశ్చన్ పేపర్లో 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందనమాట. అసలు ఈ సంఘర్షణ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ముందు ఒక 2 కోరికలు ఉన్నాయి. ఆ 2 కోరికల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఏ అనే కోరిక ఉంది, బి అనే కోరిక ఉంది. ఈ 2 కోరికల్లో ఏదో ఒకటే ఎంచుకోవాలి. దేన్నో ఒకదాన్నే ఎంచుకోవాలి. అలా ఎంచుకునేటప్పుడు కలిగేటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధపూరితమైన ఈ ఉద్వేగ పరిస్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని ఏమంటామయ్యా అంటే సంఘర్షణ అంటాం. ఏంటి? సంఘర్షణ అంటాం. అర్థమైందా? ఇప్పుడు నేనే ఉన్నాను ఏ అనే వ్యక్తి. నేను ఇప్పుడు 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా. ఒకటి గ్రూప్ 2, రెండోది డివైఈఓ. ఒకవేళ నాకు రెండిట్లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు దేనిలో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సినప్పుడు నాకు కలిగేటువంటి ఆ ఉద్వేగ పరిస్థితి ఏదైతే ఉందో ఆ ఉద్వేగ పరిస్థితిని ఏమంటామంటే సంఘర్షణ అంటాం. ఏమంటాం? సంఘర్షణ అంటాం అన్నమాట. అర్థమైందా? మరి ఈ సంఘర్షణలో మనకి 4 రకాలు. ఎన్ని రకాలు? 4 రకాలు. ఈ 4 రకాలుగా డివైడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కార్ట్ లెనిన్. ఎవరు? కార్ట్ లెనిన్. ఇంతవరకు బిట్ అయితే ఈయన గురించి అడగలేదు, కానీ సంఘర్షణల్ని 4గా డివైడ్ చేసింది ఎవరయ్యా అంటే కార్ట్ లెనిన్ అని మనకి ఎక్కడ అడగలేదు. కానీ మనకి ఇక్కడ కార్ట్ అంటే మంచం. అర్థమైందా? మంచానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. అలా గుర్తుపెట్టుకోండి. కార్ట్ లెనిన్ 4 సంఘర్షణ. అర్థమైందా? సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అర్థమైందా? మరి దీనికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటయ్యా అంటే దీనికి సంబంధించి ఒక 2 డెఫినేషన్లు అయితే మీకు ఇవ్వటం జరిగింది. ఆ 2 డెఫినేషన్లు కూడా నేను మీకు నీట్గా వివరిస్తాను. ఓకేనా? ఓకే. ఈ కార్ట్ లెనిన్ అనే అతను ఎవరు? కార్ట్ లెనిన్. ఈ కార్ట్ లెనిన్ అనే అతను సంఘర్షణలు మొత్తం 4 రకాలుగా డివైడ్ చేశాడు. ఒకటేంటి? ఉపగమ అంటే ఏంటంటే 2 అనుకూలమైన లక్షణాలు, 2 అనుకూలమైన లక్ష్యాలు. ఉదాహరణకి ఏ అనే వ్యక్తికి క్రికెట్ అంటే ఇష్టము, ఫుట్బాల్ అంటే ఇష్టము. క్రికెట్ టీంలో సెలెక్ట్ అయ్యాడు, ఫుట్బాల్ టీంలో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈ 2 టీంలో సెలెక్ట్ అయినప్పుడు కానీ తనకి 2 టీములకు సెలెక్ట్ అయ్యాడు, కానీ మ్యాచ్ ఒకే రోజు వచ్చింది. కానీ రెండిట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే ఆడాలి. అర్థమైందా? అలాంటప్పుడు ఇది అనుకూలమైనదే, ఇది అనుకూలమైనదే. ఈ 2 అనుకూలమైనప్పుడు ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సినప్పుడు అనుకూల ఉపగమ అంటారు. అది అనుకూలమైంది కాబట్టి ఉపగమ. అనుకూల అంటే ఏంటంటే ఉపగమ అని అన్నమాట. మనకైనా అనుకూలమైంది ఉంటే ఉపగమ. రెండోది ఏంటిది? పరిహార అంటే ఏంటి? నీకు అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు. నీకు
ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th పాస్ అయ్యావు, మీ నాన్న వాళ్ళు బైపీసీ జాయిన్ మీ అమ్మ బైపీసీ జాయిన్ అయింది, మీ నాన్న ఎంపీసీ జాయిన్ అవ్వమన్నాడు. నీకు బైపీసీ ఇష్టం లేదు, ఎంపీసీ ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, కానీ తప్పదు, ఏదో ఒకటి ఎంచుకోవాలి. రెండు విరుద్ధమైన భావాలు ఉన్నప్పుడు ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సినప్పుడు వచ్చేటువంటిది ఏంటంటే పరిహార పరిహార పరిహార. అర్థమైందండి? ఇందాక ఎగ్జాంపుల్లో తన క్రికెట్ ఇష్టము, ఫుట్బాల్ ఇష్టము, కానీ రెండింటికి సంబంధించిన మ్యాచ్ తనకు ఒకే రోజు ఉంది. రెండు అనుకూలమైన వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అప్పుడు వచ్చేది ఏంటి? ఉపగమ ఉపగమ. ఇప్పుడు చూడండి, తను 10th పాస్ అయ్యాడు ఏ అనే వ్యక్తి. 10th పాస్ అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి బైపీసీ జాయిన్ అవ్వమంది, వాళ్ళ నాన్న ఎంపీసీ జాయిన్ అవ్వమన్నాడు. తనకు బైపీసీ అంటే ఇష్టం లేదు, ఎంపీసీ అంటే ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు. అప్పుడు ఇదేమైంది? పరిహార పరిహార. ఓకేనా అండి? మరి మూడోది చూద్దాం. మూడోది ఏంటి? ఒక ఉపగమ ఉంటుంది, ఉపగమ ఉంటుంది, రెండోది పరిహార ఉంటుంది. ఉపగమ ఉంటుంది, పరిహార ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏ అనే వ్యక్తి, అర్థమైందా? ఏ అనే వ్యక్తికి ఈరోజు ఆగస్టు 31వ తారీఖు అనుకుందాం, సరిపోదా శనివారం మూవీ రిలీజ్ ఉంది. సరిపోదా శనివారం సినిమా మూవీకి వెళ్ళాలని ఉంది. సినిమాకి వెళ్ళాలని ఉంది, కానీ వెళ్తే నాన్న ఎక్కడ తిడతాడని భయంగా ఉంది. ఇక్కడ వెళ్ళాలని ఉంది, తిడతాడని భయంగా ఉంది. అంటే ఒకటి అనుకూలం ఉంది, ఒకటి ప్రతికూలం ఉంది. అలా ఒక అనుకూల ఒక ప్రతికూల ఉన్నట్లయితే దాన్ని ఉపగమ పరిహార అంటారు. ఉపగమ పరిహార అంటారు అన్నమాట. అర్థమైందా? ఉపగమ పరిహారం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీకు ఫోర్త్ది వచ్చేసరికి ద్వి ఉపగమ పరిహార. ద్వీపగమ పరిహార అంటే చూడండి, రెండు కంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల అంశాలు, రెండు కంటే ఎక్కువ అంశాలు, ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల అంశాలు ఉండటం వల్ల వాటి మధ్య ఎంపిక జరిగేటప్పుడు తలెత్తేటువంటి సంఘర్షణ. చూద్దాం ఉదాహరణకి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను పలానా ఎక్స్ అనే కోచింగ్ సెంటర్కి ఎక్స్ అనే కోచింగ్ సెంటర్కి వెళ్ళాను, వై అనే కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. ఎక్స్ అనే కోచింగ్ సెంటర్లో సైకాలజీ బాగుంది, కానీ అక్కడ మెథడాలజీ బాగాలేదు. కానీ వై అనే కోచింగ్ సెంటర్లో మెథడాలజీ బాగుంది, కానీ సైకాలజీ బాగోలేదు. అంటే దీంట్లో ఒకటి బాగుంది, దీంట్లో ఒకటి బాగుంది, దీంట్లో ఒకటి బాగలేదు, దీంట్లో ఒకటి బాగలేదు. దీన్ని ఏమంటాం అంటే ద్వి ఉపగమ పరిహార అంటాం. ద్వీపగమ పరిహార అంటాం అన్నమాట. రెండు కంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల అంశాలు ఉండటం వల్ల వాటి మధ్య ఎంపిక జరగాల్సి వచ్చినప్పుడు తలెత్తేటువంటి సంఘర్షణ అన్నమాట. ఓకేనా? మరి ఇవి 4 రకాలు ఉన్నాయండి. ఈ 4 రకాలు మనకి ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు మనం ఒకసారి డైరెక్ట్గా చూద్దాం. ప్రశాంత్కు తన తల్లి మాట వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని కూడా లేదు. ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు. అంటే ఇది ప్రతికూల, ఇది ప్రతికూలే. కాబట్టి ప్రతికూల కాబట్టి దీన్ని ఏమంటాం? పరిహార అంటాం. ఓకేనండి? మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో మీకు అయాన్, ఎవరికండి? అయానికి ఏం చేయడం ఇష్టం లేదు, అయానికి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి గదిలో ఉపాధ్యాయులు తిట్లు తినాలని కూడా
లేదు, అది లేదు, ఇది లేదు. కాబట్టి పరిహార. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. మూడోది చూడండి. శివ ఒక దుకాణంలో బొమ్మలు చాలా నచ్చాయి. 2 బొమ్మలు చాలా నచ్చాయి అన్నమాట. కానీ తన వద్ద ఒక డబ్బుతో ఒకటి మాత్రమే కొనగలడు. 2 నచ్చాయి, ఏ బొమ్మ తీసుకోవాలో తెలియలేకపోతున్నాడు. అంటే 2 నచ్చాయి అన్నమాట. అంటే శివ అనే వ్యక్తి ఉన్నాడు, తను కారుని చూశాడు, లారీని చూశాడు. కారు నచ్చింది, లారీ నచ్చింది. కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. 2 అనుకూలమైన వాటి మధ్య ఏదో ఒకటి ఎంచుకోవాలనుకుంటే దీన్ని ఏమంటారు? ఉపగమ అంటారు. చాలామంది పోయినసారి దీన్ని ద్విపరిహార అని ఆన్సర్ పెట్టారు. ఇది ఒకసారి మీరు గమనించుకోవాలి. అర్థమైందా? అంటే 2 అనుకూలమైన వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవడాన్ని ఏమంటారు అంటే ఉపగమ అంటారు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం. 4ది అయిపోయిందా? 3ది, 4ది చూద్దాం. ఎక్స్ 4ది ఏంటో చూద్దాం. ఇప్పుడు గోవింద్ చూడండి, ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు మీకు? గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందేమని భయపడుతున్నాడు. గోవిందు కుక్కతో ఆడుకోవాలని ఉంది అంటే ఇది పాజిటివ్, కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు, ఇది నెగిటివ్. ఇప్పుడు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అంటే ఏంటి? ఉపగమ పరిహార. అర్థమైందండి? సింపుల్గా మనం ఇలా 1 మార్క్ సింపుల్ గెయిన్ చేసే టాపిక్స్ చాలా ఉన్నాయి సైకాలజీలో. మనం ప్రీవియస్ పేపర్స్ని మీరు బాగా స్టడీ చేస్తే ఒక 4-5 పేపర్లు మీకు ఆ టాపిక్స్ అన్ని ఒకసారి చదివితే మీకు మళ్ళీ చదివే పని ఉండదు అనమాట. ఇప్పుడు ఇంకో 5th క్వశ్చన్ చూద్దాం. ఈ 5th క్వశ్చన్లో మనకేమి ఇచ్చారు చూద్దాం. 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్లో బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు. ఓకే, మంచిది, వెళ్ళబాకమ్మా. అలాగని పాఠశాలకు వెళ్ళినందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. అది కావాలి, ఇది కావాలి, తిట్లు తినాలని లేదు. ఇప్పుడు బేగం ఉంది, వెళ్ళాలని లేదు, నెగిటివ్. తిట్లు తినాలని లేదు, నెగిటివ్. 2 నెగిటివ్లు కదా, కాబట్టి పరిహార. అర్థమైందా అండి? నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ వన్ 6ది చూద్దాం. ఇంక ఇది చూస్తే మనకు అయిపోయింది. ఓకేనా? భానుమతి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు. అబ్బా, ఇష్టం లేదు. అలాగని చెల్లికి ఇవ్వడానికి కూడా ఇష్టం లేదు. ఇది భలే ఉంది భానుమతి సంగతి. ఈ భానుమతికి వాళ్ళ నాన్న గిఫ్ట్ తీసుకొచ్చాడు, అది ఇష్టం లేదు. అలానే ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి చెల్లికి ఇస్తా అంటే అది ఇష్టం లేదు. అంటే ఇదేంటి? పరిహార. ఓకేనండి? మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అయితే ఎగ్జాంపుల్తో పాటు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇట్లా చిన్న టాపిక్స్ చాలా ఉంటాయి. మీరు ఆ ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి అనాలిసిస్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు దీంట్లో కొంచెం కాన్సెప్ట్ కోసం ఒక 2 డెఫినేషన్లు అయితే ఉన్నాయి. అంటే మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడో మీకు ఇంకొంచెం డీటెయిల్గా ఇంకొక 5 నిమిషాల వీడియోలో మీకు వివరిస్తారు. అంటే ఏంటి? 2 అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలు, 2 అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలు. కొంచెం తెలుగు ఇబ్బందిగా ఉంటుందండి. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, మార్కులు తెచ్చుకోండి, అంతే. దీంట్లో తప్పులు ఎతకండి. 2 అంతకంటే ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సినప్పుడు, ఏదో ఒక దాన్ని ఎంచుకునేటప్పుడు ఏర్పడేటువంటి ఉద్వేగ పరిస్థితిని సంఘర్షణ అంటారు.
అర్థమైందా? దీన్ని ఏమంటారు? సంఘర్షణ. సరైనోడు మూవీలో కానీ, సరైనోడు మూవీ ఉంది కదా, ఈ సరైనోడు మూవీలో మనోడికి ఆ ఎమ్మెల్యేని ఇష్టపడతాడు, అర్థమైందా? ఆ తర్వాత ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ హీరోయిన్ పేరు ఏదో ఉంది, ఆ హీరోయిన్ పేరు కూడా ఇద్దరిని ఇష్టపడతారు. కానీ ఇద్దరిలో ఎవరినో ఒకరు పెళ్లి చేసుకోవాలనుకున్నా అంటే ఇట్లా రెండు అనుకూల కానీ ప్రతికూల ప్రత్యామ్నాయాల మధ్య ఏదో ఒకటి ఎంచుకోవాల్సినప్పుడు ఏర్పడేటువంటి దాన్ని ఏమంటాం? సంఘర్షణ అంటాం. ఏమంటాం? సంఘర్షణ. ఓకేనా? ఇలా ఓకేనా? మరి ఇప్పుడు దీంట్లో మనకు కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. రెండే డెఫినేషన్లు అవి కూడా చెప్పేసుకుంటే ఈ టాపిక్ అంతా మీకు క్లియర్గా అయిపోయింది. రెండు విరుద్ధమైన కోరికల వలన వ్యక్తిలో ఏర్పడే తన్యత కారణంగా ఏర్పడే బాధాకర ఉద్వేగ స్థితి. ఓకేనా? అంటే ఇక్కడ మీకు డెఫినేషన్ రాస్తాను. రెండు విరుద్ధ కోరికల వలన వ్యక్తిలో ఏర్పడే తన్యత కారణంగా ఏర్పడే బాధాకర ఉద్వేగ స్థితి నే సంఘర్షణ అని చెప్పాడు అనమాట. సంఘర్షణ అని చెప్పిన వ్యక్తి ఎవరు? డగ్లస్ అండ్ హాలండ్. ఎవరండి? హాలండ్. డగ్లస్ అండ్ హాలండ్. ఎక్కువ డెఫినేషన్ ఇప్పుడు అడగలేదు, కానీ ఎందుకో చూడండి. రెండు విరుద్ధ కోరికల వలన వ్యక్తిలో ఏర్పడే తన్యత కారణంగా ఏర్పడే బాధాకర ఉద్వేగ స్థితి. ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. బాధాకర ఉద్వేగ స్థితి. సో బాధాకర ఉద్వేగ స్థితి అందెవరు? డగ్లస్. ఎవరండి? డగ్లస్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, డగ్లస్. నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. నెక్స్ట్ డెఫినేషన్లో మీకు ఇంకొక్కటే ఉంది, ఆ డెఫినేషన్ చెప్పేస్తే అయిపోయింది. రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త స్థితియే సంఘర్షణ అని కెడ్జ్ అండ్ లెహ్నర్. ఎవరండి? కెడ్జ్ అండ్ లెహ్నర్ చెప్పాడు. చూడండి, మన రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితి అర్థమైందా? దాన్నే సంఘర్షణ అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు ఇక్కడ? ఆ వ్యక్తుల పేర్లు మీరు కెడ్జ్. ఎవరు? కెడ్జ్ అండ్ లెహ్నర్. సో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకుంటే వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్తత అని చెప్పింది ఎవరు? కెడ్జ్ అండ్ లెహ్నర్. ఇదేం చెప్పాడు? బాధాకర ఉద్వేగ స్థితి అంటే మాత్రం డగ్లస్ అండ్ హాలండ్. నోట్స్ రాసేటప్పుడు జస్ట్ అట్లా రాసుకొని కింద నోట్ పాయింట్ లాగా మీకు గుర్తుంటుంది. వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్తత. ఈ రెండు ఎప్పుడో కంటెంట్ బేస్గా అడుగుతాడు, అంతగా ఏం అడగడు. ఓకేనా? ఈ మూడు కంటెంట్ బేస్లో అడుగుతాడు. ఇంకోటి 4 రకాలుగా డివైడ్ చేసింది ఎవరు? కర్ట్స్. ఎవరు? కర్ట్ లెనిన్. ఇది గుర్తుపెట్టుకోండి.
కర్ట్ లెనిన్. ఇవి కర్ట్ లెనిన్, డగ్లస్ హోలాండ్, కెట్చ్ లెహ్నర్. ఈ గుర్తుపెట్టుకుంటే బాధాకర ఉద్వేగ స్థితి డగ్లస్ అండ్ హాలాండ్, వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త పరిస్థితి కెట్చ్ అండ్ లెహ్నర్. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు కాన్సెప్ట్ అంతా క్లియర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎగ్జామ్లో మీకు 1 మార్క్ వస్తుంది. కంప్లీట్గా వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అర్థం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మీకైనా కాన్సెప్ట్స్ కావాలంటే కింద సైకాలజీ సంబంధించిన కాన్సెప్ట్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ అయితే చెప్పండి. మేము ఆ క్లాసెస్ నేను మీకు ఇట్లా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ క్వశ్చన్స్తో లింక్ చేసేలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.